శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశుల నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మీకు ఈ పంచమాధిపతి షష్టమాధిపతి రాశిలో ఉండగా ఈ యొక్క నెల ప్రారంభమవుతుంది. కావున ఈ షష్టమాధిపతి సర్వసాధారణంగానే మీ యొక్క లగ్నానికి లేదా మీ రాశికి శుభుడు కాదు, పాపి శుక్రుడు. ఈ శుక్రుడు వచ్చి లగ్నంలో ఎప్పుడైతే కుజుడితో కలిసి ఉన్నాడో, ఘర్షణ కారకుడితో కలిసి ఉన్నాడో, కొంత మీరు స్త్రీ మూలకంగా ఆడవారి మూలంగా కొంత తెలియని ఘర్షణలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ విషయాలు, ధన సంబంధించినటువంటి విషయాలలోని కాస్త జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ధన కుటుంబ వ్యవహారాల విషయాల్లోని మరియు అదేవిధంగా ఈ 2వ స్థానం అధిపతి 3లో ఉన్నందుకు ఇది కొంతవరకు భూమికి కారకుడైనటువంటి కుజుడు కూడా రాశిలో సంచరిస్తూ మనకి 2వ స్థానంలోకి ధనస్థానంలోకి వెళ్తున్నందుకు ఈ సమయం ఏదైతే ఉందో ఇది కొంచెం భూమి మూలంగా కొంతవరకు యోగాన్ని ఇస్తుంది మీకు. అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, లేనట్లయితే ఈ యొక్క ఫార్మర్స్కి కావచ్చు. ఇది భూ సంబంధమైనటువంటి యోగాన్ని, గవర్నమెంట్ నుంచి కొంతవరకు సపోర్ట్ని వీటిని అందిస్తుంది. అలాగే గురుబలం కూడా రాశికి ఉంది కొంతవరకు. కాబట్టి ఈ యొక్క విషయంలో బాగుందని చెప్పుకోవచ్చు. బయట దేశాలకు వెళ్ళి మీరు అక్కడ ఏదైనా స్థిరపడడానికి చేసుకునే ప్రణాళిక కానివ్వండి, బయట దేశాల్లో ఏదైనా ఒక ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయం కానివ్వండి, మీరు బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యా సంబంధించినటువంటివి చేయడానికి కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా సంతానాభివృద్ధి, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే అక్కడ పంచమంలో ఉండేటువంటి గురువు యొక్క ఎనర్జీ మీకు మరింత బాగుండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. దీంతోపాటు దశమకేతు ఉన్నాడు. కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల మీరు అసలు అక్కడ మానేయాలని అనుకోరు, ఏమీ లేదు. కాకపోతే మధ్యలో ఉన్నటువంటి వారు ఏదైనా క్రియేట్ చేస్తారు, మీరు మానేద్దాం అనుకుంటున్నారని. అలా క్రియేట్ చేయడం వల్ల కొంత జాబ్కి ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు కానీ, ఆఫీస్కి వెళ్ళి కూర్చుని అక్కడ జాబ్ చేసేటువంటి వారు కానీ ఒకటి ప్రధానంగా పాటించండి. కూర్చున్న వెంటనే గణపతిని ఒక్కసారి ధ్యానం చేసుకొని మీ యొక్క జాబ్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ స్టార్ట్ చేయండి. దీనివల్ల ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా కొంతమందికి నర్వ్ రిలేటెడ్ లేకపోతే మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం ద్వారా, అందులో ముఖ్యంగా స్త్రీలకు ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా కొంతవరకు ఘర్షణ వాతావరణం చూపిస్తుంది ఈ పర్టికులర్గా నెలలో. అదేవిధంగా కొంచెం కుటుంబ సభ్యులలో కూడా ఈ 14వ తేదీ లోపల, 6 నుంచి 14వ తేదీ లోపల ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొంతవరకు మీకు ఈ ఏదైతే చూడండి, ఒక్కోసారి మనకి కొంచెం తొందరపాటు పడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని తండ్రితో ఉండేటువంటి చిన్న చిన్న ఘర్షణలు అవుతుంటాయి పెద్దవాళ్ళతో, ఇటువంటివి కొంచెం చూపిస్తుంది. 2లో కుటుంబ స్థానంలో రవి కుజులు ఉంటున్నారు కొంతకాలం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి దేవతా ఆరాధన ఏమిటి అంటే, దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధిస్తూ, సహజంగానే ధనుసు లగ్నంలో జన్మించారు అంటే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం. ఇది కనుక చేశారంటే మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగడం వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో
అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకు ఉండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు, అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవత ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్న లోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ముఖ్యంగా మీన రాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.